ఓం శ్రీ మాతృ నమః. జై దుర్గమ్మ తల్లి. దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక, బిడ్డ పరిస్థితి బాగోలేదు, ఆగస్టు 3 ఈ యొక్క 4 నిమిషాలు నువ్వు తప్పించుకున్నావు అంటే ఊహకందని శుభవార్త వింటావమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని దుర్గమ్మ తల్లి మనకి అందించాలి అనుకుంటుంది. మరి ఈ సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే మొదలు పెట్టండి. కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక, బిడ్డ పరిస్థితి బాగోలేదు. పరిస్థితి బాగోలేనప్పుడు ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఆ పరిస్థితి సద్దుమణుగవుతుంది, ఆ పరిస్థితి అనేది నీకు అనుకూలంగా మారుతుంది. ఆగస్టు 3 అసలు ఏం జరుగుతుంది, ఈ 4 నిమిషాలు నువ్వు ఎందుకు తప్పించుకోవాలి, ఇదంతా కూడా నీకు తెలియాలి అంటే బిడ్డ సందేశాన్ని నువ్వు పూర్తిగా తెలుసుకుంటేనే అసలు నీ జీవితంలో జరిగిన మార్పుల గురించి పూర్తిగా అర్థమవుతుంది బిడ్డ. ప్రతిసారి కూడా అడుగుతున్నావు కదా బిడ్డ, దుర్గమ్మ తల్లి కష్టం అవుతుంది, దుర్గమ్మ తల్లి జీవితం చాలా తేలిగ్గా సంతోషంగా గడపాలని ఉంది దుర్గమ్మ తల్లి. దుర్గమ్మ తల్లి డబ్బు ఏమీ అవసరం లేదు, దుర్గమ్మ తల్లి సొంతోషాన్ని ఇవ్వండి, దుర్గమ్మ తల్లి మనశ్శాంతిని ఇవ్వండి, అమ్మవారు ఆరోగ్యాన్ని ఇవ్వండి, దుర్గమ్మ తల్లి కనీస ఖర్చులకు అప్పుల పాలవ్వకుండా అవసరమైన సొమ్ముని ఇవ్వండి దుర్గమ్మ తల్లి అని చెప్పి ఎన్నో సమస్యలు అనేవి నాకు ప్రతిరోజు కూడా చెప్తూ ఉంటావు బిడ్డ. ఇక్కడ నువ్వు చూస్తున్నట్లుగా నీవు నా కంటికి ఎంత పెద్దదానివైనా కానీ ఆడ మగ కుల మత జాతి వీటన్నిటితో కూడా ఏ సంబంధం లేకుండా తన బిడ్డ ఒక తల్లికి ఒక తండ్రికి మాత్రమే ఎల్లప్పుడూ కూడా ఒక చిన్నపిల్లలాగా కనిపిస్తుంది. ఆ బిడ్డకి ఎంత వయసు వచ్చినా కానీ ఆ తల్లిదండ్రుల దృష్టిలో ఆ బిడ్డ ఎప్పుడూ కూడా పసిపిల్లతో సమానమే. కనుకనే నీవు నా బిడ్డవి కాబట్టి నా బిడ్డ తెలుసో తెలియకో నిప్పుల మీద కాలు వేయబోతుంది. అలా నిప్పుల మీద కాలు వేస్తున్నానే, నేను అలా కాలు వేస్తే నా కాలు కాలిపోతుంది, నా శరీరానికి బాధ కలుగుతుంది అని చెప్పి నా బిడ్డకు తెలియదు కనుక అమాయకత్వంగా నా బిడ్డ నిప్పుల మీద కాలు వేయబోతుంది. మరి అటువంటి సమయంలో ఈ తల్లి ఎలా చూస్తూ ఉంటుంది? కనుకనే నిన్ను నిప్పుల మీద కాలు వేయకుండా కాపాడదామని చెప్పే ఈ సందేశాన్ని నేను నీకు పంపిస్తున్నాను బిడ్డ. ఈ సందేశం విన్న తర్వాత నీకు పూర్తిగా అర్థమవుతుంది అసలు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అని చెప్పి బిడ్డ. ప్రతి మనిషికి కూడా ఒక మంచి గుర్తింపు రావాలి. తను ఎవరి కింద కూడా లొంగి బ్రతకకూడదు. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి. ఎవరి కింద చెయ్యి చాపి సాయం అడగకూడదు. ఎవరి కింద చులకనగా అనేది ఏర్పరచుకోకూడదు. ఎవరి కింద బానిసలాగా బ్రతకకూడదు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆ గుర్తింపు ఏదైతే విలువ, ఏదైతే గౌరవం ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పరచుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఈ పరిస్థితులు, ఈ స్థితిగతులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వీటన్నింటినీ తారుమారు చేసి మనిషి ఒకానొక స్టేజ్లో చాలా డౌన్ అయిపోవాల్సి ఉంటుంది. అలా డౌన్ అయిపోయినప్పుడు కూడా ఈ యొక్క మనిషి ఆలోచించే విధానం ఎలా ఉంటుంది అంటే, నేను ఎంత డౌన్ అయిపోయినా కూడా పర్వాలేదు, ఎవరి కింద నేను లొంగి బ్రతకకూడదు, నాకు పౌరుషం ఉంది, ఒకరి కింద చెయ్యి చాపాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి మనిషి చాలా స్ట్రాంగ్గా అనుకుంటాడు. అలా అనుకోమని కూడా నేను చాలాసార్లు చెప్పాను. కానీ అన్ని చోట్ల అలా అనుకుంటే కనుక అంత పడిపోయే అవకాశాలు అనేవి ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి బిడ్డ. అడవిలో సింహం రాదు, రాజు అని చెప్పి నువ్వు వినే ఉంటావు కదా.
మరి ఆ సింహాన్ని చూసి అడవిలో ఉండే ప్రతి జంతువు, చిన్న జంతువు దగ్గర నుంచి పెద్ద భారీ శరీరంతో ఉండే ఏనుగు కూడా భయపడిపోతూ ఉంటుంది. కానీ ఆ సింహానికి కూడా పరిస్థితి బాగోలేనప్పుడు, అంటే ఆ సింహం రాజు కదా, కానీ ఫైనస్ అనే ఒక జంతువు ఉంటుందన్నమాట. ఈ హైనస్ అనే జంతువు ఎప్పుడైతే 4-5 గుంపుగా వచ్చి ఒక చోట నుంచుంటే, ఆ నుంచున్న స్థానానికి సింహం వెళ్తే కనుక సింహం తన యొక్క రాజరికాన్ని ప్రదర్శించదు, తన తెలివితేటలను ప్రదర్శించదు, తోక ముడుచుకుని వెనక్కి తిరిగి వచ్చేస్తుందన్నమాట. దానికి కారణం ఏంటో చెప్పమంటావా? ఎందుకంటే ఆ హైనస్ అనే జంతువు 4-5 కలిసి గుమిగూడినప్పుడు సింహాన్ని చాలా తేలికగా పట్టుకుని ఆ సింహాన్ని చంపుకుని తింటాయి. అంతటి శక్తి అనేది ఆ హైనస్ అనే జంతువుకు ఉంటుంది. అదేవిధంగా నువ్వు ఆ హైనస్ అనే జంతువు 4-5 ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి, అంటే సింహం అక్కడికి వెళ్ళి, నేను రాజుని, ఈ అడవే నా కింద బానిస, నేను ఈ అడవికి మహారాజుని అని చెప్పి కనుక ఫోజు కొట్టిందే అనుకో, ఆ సింహం ప్రాణాలు అనేవి క్షణంలో పోతాయి. అదేవిధంగా అలా తగ్గింది, తోక ముడుచుకుని వెనక్కి వచ్చింది అని చెప్పి సింహం ఏమీ పిరికిది కాదు, చేతగానిది కాదు, అంతకంటే తెలివి తక్కువది కాదు. కానీ ఎక్కడ తగ్గాలో సింహానికి తెలుసు కనుక అక్కడి నుంచి తగ్గి వెనక్కి తిరిగి తన ప్రాణాలను కాపాడుకుంది. అసలు జీవితం అంటేనే మన ప్రాణం కదా బిడ్డ. ప్రాణం అనేది కాపాడుకున్నంత వరకే ఇవన్నీ కూడా. ప్రాణం పోతే అసలు ఏంటి, ఏది కూడా అంతా శూన్యమే కదా. కనుక బిడ్డ, ఎప్పుడైనా కానీ ఎక్కడ తగ్గాలో నేర్చుకోవాలి. సింహానికి ఉండే క్వాలిటీస్ అన్నీ కూడా నీలో ఉండవచ్చు. అలా అని చెప్పి నీ యొక్క ఎదురు ఒక ఎలుగుబంటి వచ్చింది అంటే నీ చొక్కా బటన్ విప్పి రొమ్ము చీల్చుకుని రా, దమ్ముంటే నన్ను చంపుకు తిను అని చెప్పి అంటావా? అనవు కదా. ఆ ఎలుగుబంటిని చూసి వెనక్కి తగ్గి వెళ్ళిపోతావన్నమాట. అంటే పారిపోతావు అని చెప్పి అటువంటప్పుడు అలా పారిపోవాలి అనే ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? నీ ప్రాణాలు కాపాడుకోవడానికే వచ్చింది కదా. ఛత్రపతి పేరు నువ్వు వినే ఉంటావు. ఛత్రపతి శివాజీ లాంటి వాడే గెర్రలా యుద్ధాలు చేసినప్పుడు అక్కడ తను ఆ తెలివితేటలు అనేవి పారలేదు అని చెప్పి అక్కడ ఆ శివాజీ లాంటి గొప్ప వ్యక్తే తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడ పరిస్థితి బాగోలేదు కాబట్టి. అదేవిధంగా ఒక చోట నీ యొక్క విలువ కొంచెం తగ్గింది అనుకున్నప్పుడు ఆ సమయంలో నువ్వు తగ్గడం అనేది చాలా తెలివిగలతనం. నేను తగ్గను, నేను పొగరుగానే ఉంటాను, నేను పౌరుషంగానే బ్రతుకుతాను, ఒకరి కింద లొంగాల్సిన అవసరం లేదు అనే మాటలు అనేవి చెప్పుకోవడానికే చాలా బాగుంటాయి బిడ్డ. కానీ కొన్ని పరిస్థితులలో అవి నిన్ను పూర్తిగా డౌన్ చేసే అవకాశం ఉంది బిడ్డ. ఎప్పుడైనా కానీ ఒక్కడివే నువ్వు ఉంటున్నావు అంటే నీ చుట్టుపక్కల నీకంటూ ఒక ఫ్రెండ్ సర్కిల్ లేదు అంటే కనుక నువ్వు చాలా అమాయకురాలివి, అతి మంచితనం ఉన్నదానివి, ఎదుటివారిని తొందరగా ఒక మాట అనలేని స్వభావం, మెత్తటి స్వభావం కలదానివి అని చెప్పి తెలుసుకోవచ్చు. నీ చుట్టూతల అంటే నీ చుట్టుపక్కల ఒక 4-5 ఎప్పుడూ కూడా నీ దగ్గరికే వచ్చి కూర్చుని నీతోనే మాట్లాడుతూ ఉంటే కనుక అది నీ మాటల చాకచక్యం, నీ యొక్క తెలివితేటలు అవ్వచ్చు. అటువంటప్పుడు నువ్వు ఒంటరిగా ఉండి నీకు మాట్లాడే తెలివితేటలు చాకచక్యం లేకుండా ఉండి వారిని దూషించే ప్రయత్నం నువ్వు చేయవచ్చు. ఒకవేళ వారి తప్పు ఉన్నా సరే నువ్వేమి పిచ్చిదానివి కాదు కదా బిడ్డ. కనుకనే ఇప్పుడు నేను మొత్తానికి చెప్తున్న మాట ఏంటి అంటే కనుక బిడ్డ, ఎప్పుడైనా కానీ ఎదుటివారితో మాట్లాడేటప్పుడు అసలు ఏంటి అని ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా ఎవరితోనైనా కానీ ఒకరితో ఒకరు
అవసరాలు అనేవి నీ జీవితంలో తప్పకుండా ఉంటాయి. ఈరోజు నువ్వు తొందరపడి ఒక మాట జారిన వ్యక్తితోటే నీకు మళ్ళీ అవసరం వచ్చి అతని దగ్గరికి వెళ్ళి సాయం అడిగే రోజు నీకు రావచ్చు. కనుక ఎదుటివారిని ఎప్పుడూ కూడా చులకనగా మాట్లాడకూడదు. ఎదుటివారు ఇంకొంచెం ఇంప్రెస్ అయ్యేలా మాట్లాడాలి. అప్పుడే వారు నీ చుట్టూ తిరిగే అవకాశం ఉంటుంది. కనుక నలుగురు కలిసి ఒక చోట కూర్చున్నప్పుడు ఆ నలుగురి దగ్గరికి వెళ్ళి కొంచెం తగ్గి మాట్లాడితేనే నీకు వచ్చే నష్టం ఏదీ లేదు అని చెప్పి గుర్తుంచుకో. ఎప్పుడైనా కానీ నలుగురు ఉన్నవైపే జనం చూస్తారు, కానీ ఒక్కరు ఉన్నవైపు జనం చూడరు. కాబట్టి కొన్ని కొన్ని అవసరాలకు, కొన్ని కొన్ని పనులకు, కొన్ని కొన్ని చోట్ల విలువను పెంచుకోవడం కోసం నీకు ఆ నలుగురితో అవసరం ఉంటుంది. కాబట్టి అక్కడ నువ్వు తగ్గినా పర్వాలేదు అని చెప్పి నేను చెప్తున్నాను బిడ్డ. ఎప్పుడైనా కానీ నువ్వు వెనకటి రోజులకి, నీ యొక్క తాతయ్యల జోలికి, నీ యొక్క ముత్తాతల జోలికి వెళ్ళినట్లయితే కనుక కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళ పౌరుషానికి పోయి ఒక్కొక్కరికి అంటే ఒక నలుగురి సంతానం ఉంటే, ఒక 8 ఎకరాల పొలం ఉంటే, కొంతమంది అంటే ఆ నలుగురిలో ఒకరు చాలా పౌరుషం ఉండి మీకులాగా అమ్మా నాన్న సంపాదించిన ఆస్తులను అనుభవించే అంత చేతగాని వాడిని కాదు నేను. కావాలంటే నాది కూడా మీరే తీసుకోండి, నాకేం అవసరం లేదు అని చెప్పి ఎవరో ఒకరు మీ యొక్క కుటుంబీకులలో అని ఉండవచ్చు. అంటే అక్కడ వారు పౌరుషానికి పోయారు. ఉన్న 8 ఎకరాలను తలా 2 ఎకరాలు పంచుకుంటే ఇతనికి కూడా 2 ఎకరాలు వచ్చేవి. కానీ పౌరుషానికి పోవడం వల్ల ఇతను ఏదీ వద్దని చెప్పి నేను నా కాళ్ళ మీద నేను నిలబడతాను అని చెప్పి పౌరుషానికి పోయి ఆ ఉన్న తనకి వచ్చే 2 ఎకరాలను కూడా వాళ్ళనే తీసుకోమని చెప్పాడు. మరి అలా పౌరుషానికి పోవడం వల్ల తను ఒక్కడే నష్టపోయాడా? తన కొడుకులు నష్టపోతారు, ఆ కొడుకులకు పుట్టిన పిల్లలు నష్టపోతారు. అదే 2 ఎకరాలు ఇప్పటి రోజున ₹1,00,00,000 అమ్ముతుంటే ఎన్ని దశాబ్దాలు చేస్తే ఆ ₹1,00,00,000 ఈ పిల్లలు సంపాదించుకోవాలి? ఇతను పౌరుషానికి పోయి తను ఎంత అంటే తన యొక్క పోయిన నష్టాన్ని పుచ్చుకోగలుగుతారా? అతని యొక్క వంశం మొత్తం కష్టపడినా కానీ ₹1,00,00,000 ఎప్పటికీ సంపాదించుకోవాలి. కనుక కొన్ని పౌరుషానికి పోకుండా, సిగ్గు లేకుండా మనకి రావాల్సింది మనం చక్కగా తీసుకోవచ్చు. దాని గురించి ఎటువంటి ఆందోళన, పౌరుషం, నేను మగాణ్ణి, నేను ఆడదాన్ని, నేను సింహాన్ని అని చెప్పి ఇటువంటి మాటలు ఏవి కూడా మాట్లాడాల్సిన అవసరమే లేదు బిడ్డ. మొత్తానికి కూడా నేను చెప్పాలి అనుకుంటున్న మాట ఏంటి అంటే కనుక, నీ జీవితంలో ఏదైనా ఒక అవమానం జరిగినా కానీ, లేదా ఒక నష్టం జరిగినా కానీ ఆ అవమానాన్నే ప్రజలు ఎన్నో రోజులు గుర్తుపెట్టుకోరు. మహా అయితే నీ గురించి అంటే మీరు ఇంట్లో ఏదైనా గొడవలు పడుతున్నా కానీ, లేదా ఇంకొకటి ఏదైనా కానీ దాన్ని జనం అనేవారు ఒక 4 రోజులు, ఒక 10 రోజులు మాత్రమే చెప్పుకుంటారు. 11వ రోజు మరొక కొత్త విషయం వస్తుంది. ఆ కొత్త విషయాన్ని చెప్పుకుంటారే కానీ మళ్ళీ నీ దగ్గరికి వచ్చేవాళ్ళు అక్కడ ఆగిపోరు. కనుక నీవు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక, కొన్ని చోట్ల తగ్గాల్సిన చోట తగ్గడమే మంచిది. నేను ఒంటరిగానే ఉంటాను, నాకు ఎవ్వరూ అవసరం లేదు, నేను ఈ 4 గోళ్ల మధ్య పౌరుషంగా బ్రతుకుతాను అని చెప్పి అనుకుంటే జీవితంలో కొన్ని విషయాల దగ్గర నువ్వు అతి అంటే ఆ విలువ ఏదైతే ఉంటుందో అవతలి మనుషులకు వచ్చినంత విలువ అనేది నీకు రాకపోవచ్చు. కనుక ఆ విలువని నువ్వు సంపాదించుకోవాలి అనుకుంటే కొన్ని సార్లు నువ్వు తగ్గడం మంచిది అని చెప్పి నేను చెప్పాలి అనుకుంటున్నాను బిడ్డ. ఇక ఈ ఆగస్టు 3వ తారీఖు అన్న విషయానికి వస్తే కనుక, ఈ ఆగస్టు 3వ తారీఖు నుంచి నీలో ఈ చిన్న మార్పు అనేది నువ్వు చేసుకునే ప్రయత్నం చెయ్యి. నీకు ఎప్పుడైతే నీ యొక్క పౌరుషం, కోపం, ఆవేశం అనేవి వస్తూ ఉంటాయో ఆ సమయంలో ఒక 4 నిమిషాలు కనుక నువ్వు ఓర్పుగా తప్పించుకునే ప్రయత్నం చేస్తే చాలా అద్భుతాలు అనేవి నీ జీవితంలో జరుగుతాయి.
బిడ్డ, ప్రతి తల్లి తండ్రి కూడా తన యొక్క పుత్రులకు లేదా తన యొక్క కుమార్తెలకు వారికంటూ ఒక విలువ ఏర్పడాలి. వారికంటూ ఏదైనా అవసరం ఉన్నా కానీ, ఆపదన్నా కానీ నలుగురు వారి తోడు ఉండాలి అని చెప్పే కోరుకుంటారు. అదేవిధంగా నేను కూడా అలాగే కోరుకుంటున్నాను. కాబట్టి నీకు ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాను. ఒకరి కింద నువ్వు తగ్గావు అన్నంత మాత్రాన నీ విలువ అనేది ఎప్పటికీ పడిపోదు. ఎందుకంటే నీకు ఉండే విలువ అనేది నీకు ఉంటుంది. నువ్వు చాలామంది తెలివిగల వాళ్ళు అని అనుకునే ఉంటావు. నీ దృష్టిలో వీరు చాలా తెలివైన వాళ్ళు అని చెప్పి నువ్వు చెప్తూ ఉంటావు కదా. వారిని నువ్వు గమనించి ఉన్నట్లయితే చివరికి వారు కూడా కొన్నిసార్లు అనేది పూర్తిగా తగ్గి, పూర్తిగా దిగజారి, అవసరమైతే ఆ ఎదుటివారి కోసం గొడ్డు చాకిరీ చేసి వారి మాయలో వారిని పడేసుకున్న వారే. అంటే ఒకానొక స్థానంలో వారు కూడా తగ్గబట్టే వేరే వాళ్ళు వారి కింద లొంగారు అని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి. కనుక ఏదైనా కానీ నీదన్నప్పుడు నువ్వు ఎంతకైనా క్రిందకి తగ్గైనా కానీ ఏ పౌరుషానికి పోకుండా దాన్ని పూర్తిగా నువ్వు దక్కించుకో. అదేవిధంగా నలుగురు అవసరం ఉన్నప్పుడు వారు అంతకుముందు నిన్ను ఎన్ని మాటలన్నా, ఎన్ని గొడవలు జరిగినా కూడా ఆ అవసరమైనప్పుడు ఒక అడుగు తగ్గినా కానీ వారి కింద లొంగే ప్రయత్నం చెయ్యి. అంత మాత్రాన నీ విలువ తగ్గదు అని చెప్పి గుర్తుంచుకో. ఈ ఒక్క మాట నువ్వు గుర్తుంచుకో. అవసరమైతే అవసరానికి వసుదేవుడు అంతటి వాడే వెళ్ళి గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అనే మాట నువ్వు వినే ఉంటావు కదా బిడ్డ. అలాంటిదే ఇది కూడా. ఇది నీ జీవితానికి చాలా అవసరం. కొన్నిసార్లు ఇదే నిన్ను కాపాడుతుంది. కొన్నిసార్లు ఇదే నీకు విలువను తెచ్చిపెడుతుంది. కొన్నిసార్లు నలుగురిలో నిన్ను తలెత్తుకునేలా చేసేది కూడా ఆ గాడిదలే అని చెప్పి గుర్తుంచుకో. ఇదంతా కూడా నీకు పూర్తిగా ఇప్పుడు అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి ఒక చక్కటి సందేశాన్ని అందించింది. నిజంగా దుర్గమ్మ తల్లి చెప్పిన సందేశంలో కొన్నిసార్లు మన విలువను పెంచేది కూడా ఆ గాడిదలే. అటువంటప్పుడు ఆ గాడిదల కాళ్ళు పట్టుకోవడంలో తప్పేమీ లేదు అని చెప్పి మనకి కావాల్సినది, మనకి రావాల్సినది సిగ్గు లేకుండా తీసుకోవచ్చు. అది మనది కాబట్టి అని చెప్పు కూడా దుర్గమ్మ తల్లి చాలా చక్కగా చెప్పింది. ఎందుకంటే ఇదే జీవితం, ఇదే ఇప్పుడు జరుగుతుంది. మనది అనుకున్నప్పుడు మనం తీసుకోవాలి. మనకి అవసరం అనుకున్నప్పుడు అక్కడ లొంగి మన పని మనం చేసుకోవాలి. ఇలా అయితేనే ఈ జీవితంలో మనం ముందుకు ఒక అడుగు వేయగలమని కూడా ఒక తల్లి స్థానంలో ఉండి తన బిడ్డల బాగోగులు ఎలా చేస్తే, ఎప్పుడు ఎలా ఉంటే మంచిది అని చెప్పి దుర్గమ్మ తల్లి ఎప్పటికప్పుడు మనకి మెలకువలు నేర్పిస్తూనే ఉంటుంది. మరి తల్లి కోరుకున్నది తన బిడ్డల యోగక్షేమాలే కదా. దానికి మీరు కూడా అంగీకరిస్తారని చెప్పి అనుకుంటున్నాను. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ తల్లి.